నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. మేడం, నిన్న మోదీ గారి హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి హాజరైన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కూడా హాజరయ్యారు, రేవంత్ రెడ్డి గారు. సో అదే కార్యక్రమంలో మోదీ గారు మాట్లాడతా రేవంత్ రెడ్డి గారు మీరు అనుకున్నది సాధించాలంటే మీరు నాతో జత చేరండి అని అయితే ఆయన ఓపెన్గా ఆహ్వానించడం జరిగింది. ఇది పార్టీలోకి ఆహ్వానించారా లేదంటే మీరు మాతో కలిసి ప్రయాణం చేయండి అని అదేదో యథాలాపంగా అన్నారా అనేది మనకి అర్థమైపోతుంది అక్కడే. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన యథాలాపంగా ఏమనలా, మనసులో కూడా ఏం పెట్టుకోలే, ఉన్నట్టు మాట్లాడేశారు నిర్మోహాటంగా. వాళ్ళకి తిరుగులేదండి. వాళ్ళ మేమేం మాట్లాడినా కరెక్టే, మేము మాట్లాడతాం, ఇది మా జన్మ హక్కు అనుకుంటున్నారు. భారతదేశం మొత్తాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ మేము అధికారంలోకి రావడం మాత్రమే మా పరమావధి. మేము దానికోసం ఏమైనా చేస్తాము, ఎంతటి దారుణమైనా చేస్తాము, వ్యవస్థల్ని ఎట్లయినా చేతిలో పెట్టుకుంటాము, ఎవరినైనా కొంటాము, ఎవరినైనా అమ్ముతాము. కానీ మాకు కావాల్సింది ఏంటి? అన్ని రాష్ట్రాలు మా చెప్పు చేతుల్లో ఉన్నాయి అని. ఇప్పుడు వాళ్ళు ప్రతిసారి భారతదేశం మ్యాప్ గీస్తూ ఉంటారు. ఒక్కొక్క ఎన్నికలో గెలిచినప్పుడల్లా కాషాయ రంగు పెట్టుకుంటూ ఉంటారు, మిగతా ఇవి వేరే రంగులు పెడతా ఉంటారు. ఇప్పుడు అది వాళ్ళ కళ. సరే, కలగంటం తప్పు లేదు. ఇప్పుడు ఒక విద్యార్థికి ఐఐటీలో సీట్ రావాలనుకోవటం తప్పు కాదు. కానీ ఐఐటీలో పేపర్ కొట్టేసి సీటు సంపాదించడం కరెక్ట్ కాదు. లేదు, ఈ విద్యార్థి తరఫున ఈ విద్యార్థి బదులు ఇంకో తెలివైన విద్యార్థిని తీసుకొచ్చి కూర్చోబెట్టి పరీక్ష రాయించడం కరెక్ట్ కాదు. అలాగే ఎవడి పేపర్నైనా లాగేసేసుకుని మనోడి పేపర్కి జత చేసి ఇచ్చేయటం. కానీ ఇక్కడ అతని ఉద్దేశం ఐఐటి అవ్వాలని. ఐఐటి అవ్వాలనే దాన్ని ఎవ్వరు కాదనరు. ఐఐటి సీటు తెచ్చుకోవడం అతని ఇష్టం, అతని కష్టం, అతని డ్రీము, అతని ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ నువ్వు దానికి వెళ్ళిన మార్గం కదా చూసుకోవాల్సింది. వెళ్ళిన మార్గం కరెక్టా కాదా? నైతికంగా ఖచ్చితంగా అక్కడ ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది కదా. వ్యవస్థల్ని చేతిలో పెట్టుకోవడం, లేకపోతే ఎవరన్నా వ్యక్తుల్ని బాధ్యుల్ని చేయడం, ఇలా రకరకాల. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక 4 రకాల అతిక్రమణలు ఉన్నాయి. ఆ అతిక్రమణలు ముందు ఐఐటి అనే ఒక స్వప్నం వెలవెలబోతుందా లేదా? అలాగే మీరు అధికారంలోకి రావాలనుకోండి, తప్పులే లేదు అసలు. కానీ ఈసీని మేనేజ్ చేసుకొని, ఐటీని మేనేజ్ చేసుకొని, ఈడీని మేనేజ్ చేసుకొని, ఇవన్నీ చేసి కదా మీరు గెలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటి? మనకి తెలంగాణలో మాకు కావాలి, తెలంగాణ కావాలి మాకు, మేము తెలంగాణని కాషాయ రంగులోకి దింపందే మేము వదలము అనే ఒక పరిస్థితిలో ఆయన డిసైడ్ అయ్యాడు. ఇటీవల ఒక ట్వీట్ కూడా జరిగింది, ట్వీట్ కూడా వేశారు. బీజేపీ తెలంగాణ బెంగాల్ బీజేపీ వేసిన ఒక ట్వీట్ని కోట్ చేస్తూ ఇక నెక్స్ట్ మా టార్గెట్ తెలంగాణ అని వాళ్ళు చెప్పడం జరిగింది. లేదు, వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది చూపు. వాళ్ళు మామూలుగా కేసీఆర్ని మాయ చేసి మొదటి టర్మ్లో తెలుగుదేశాన్ని చంపించారు, రెండో టర్మ్లో కాంగ్రెస్ని చంపించారు. అప్పుడు కానీ వాళ్ళకి బలు బెలగల, ఇక నెక్స్ట్ టార్గెట్ మనమే అని. అప్పుడేదో వాళ్ళు జాగ్రత్త పడ్డారు, కానీ అప్పటికే సమయం మించిపోయింది. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది ఏంటి? కళ్ళకళ్ళాడుతా కనిపిస్తుంది రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కనిపించట్ల వాళ్ళకి, రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏ పార్టీ అనేది అనవసరం. ఇప్పుడు మన గేదె ఎక్కడికి వెళ్ళి వచ్చినా పర్లా, మన దొడ్లో పాలియాలి, అది మన లెక్క. ఆ ఉద్దేశంతో ఇప్పుడు రేవంత్ రెడ్డికి గాలం వేస్తున్నారనమాట. నువ్వు సజావుగా ఉండాలంటే, అంటే నువ్వు టర్మ్ అన్ని రోజులు నువ్వు ఉండాలంటే, నువ్వు అనుకున్నవన్నీ చెయ్యాలి అంటే నువ్వు మాతో రా, అంతే సింపుల్గా. గతంలో ఏ ప్రధాని కూడా ఒక వేరే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రికి ఇట్లా బహిరంగంగా ఆహ్వానించటం అక్కడే ఎక్కడా లేదు. పైగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇచ్చినట్లు నిధుల విషయంలో ఏదో చిన్న చితక ఇబ్బంది పెట్టేది కూడా కాంగ్రెస్ కూడా ఇబ్బంది పెట్టేదే, కానీ మరీ ఎంతటి దుర్మార్గానికి అయితే ఉండేది కాదు. ఇవాళ ఆంధ్ర తెలంగాణ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు తెలంగాణకి నిధులు ఇవ్వట్లేదు. ఇప్పుడు మొన్న కూడా చాలామంది విజయ్ గెలవగానే మన హైదరాబాద్ మీడియా కూడా ఏం మాట్లాడింది, అసలు 5 ఏళ్ళు ఎలా ఉంటాడో, పాపం విజయ్కి ఎన్ని కష్టాలో,
ఈ కష్టాలన్నిటి బదులు వెళ్ళి మోడీ చంకలో దూరొచ్చు కదా, చంకలో కూర్చోవచ్చు కదా హాయిగా, వినాయకుడి ఒళ్ళో కూర్చున్నట్టు కూర్చోవచ్చు కదా, ఎందుకు ఈ కష్టాలు, అది ఇది నీకు విజయ్, నీకు ఇంకెంతకంటే మార్గం లేదు, నువ్వు బీజేపీ ముందు మోకరిల్లు, ఇదే చర్చలు జరిగినాయి. అలాగే ఉంది ఇప్పుడు. అందుకని ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటి అంటే కేరళలో రామన్ తెలుసు, తమిళనాడులో ఎట్లయినా సరే విజయ్ వచ్చినా సరే అతన్ని ప్రమాణ స్వీకారం చేయనివ్వకోకుండా, ముఖ్యమంత్రి అవ్వనివ్వకుండా చేసి ఎట్లా కొంతమంది ఎంపీలని బయటికి లాగి ఏఐఏడీఎంకేతోటి జతగట్టించి ఈ ప్రభుత్వం మాదే అనిపించుకోవాలని చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు. ఆ కళ నెరవేరకపోయేసరికి ఇప్పుడు పాపం మోడీకి సరే తమిళనాడు అట్లా పోయింది, కేరళ అట్లా పోయింది, కర్ణాటక చేయి జారిపోయింది, ఆంధ్ర అంటే ఎన్డీఏ కింద ఉంది, ఎంతో కొంత గుడ్లో మెల్ల, ఇక తెలంగాణ రేవంత్ రెడ్డికి గాలం వేద్దాము అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. అసలు ఇప్పుడు కాదు, చాలామంది రాజకీయ పండితులు కూడా ఇదే మాట అన్నారు, ఎప్పటికైనా రేవంత్ రెడ్డి అక్కడే వెళ్తాడు వెళ్ళి అని చెప్పి. కానీ ఆయనేమో మరి నేను నా కంఠంలో ప్రాణం ఉండగా నేను కాంగ్రెస్ని వదిలిపెట్టను అని చెప్తున్నాడు. ఎంతవరకు నిలబెట్టుకుంటాడనేది చూడాలి. కానీ ఈ విధంగా ఒక ప్రధానమంత్రి ఇంత నీచానికి దిగజారి మాతో వస్తావా అని అడగటం ఇది మాత్రం అసలు ఇది అసలు నైతికమే కాదు, నైతికత కాదు అసలు. ఒక ప్రధాన స్థాయి వ్యక్తి ఆ రకంగా ఆహ్వానించడం ఓపెన్గా, పైగా రేవంత్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, రేవంత్ రెడ్డి నా గురువు గారు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం వెనకమాల కూడా ఇదే కారణము. రేవంత్ రెడ్డిని ఎట్లయినా నువ్వు అంటే ఇప్పుడు ఫోనుల్లో మాట్లాడుకుంటే ట్యాపింగ్లని ఇవన్నీ వస్తాయి కదా, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇది మాట్లాడటానికి వెళ్ళుంటాడు అనేది కూడా ఇవాళ చాలామంది చర్చిస్తున్నారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళకపోతే పవన్ కళ్యాణ్కి ఏం కోపం వస్తుందో అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా వెళ్ళారు. కానీ ఇంకేయో కార్యక్రమాలు కూడా టార్గెట్ అయితే రేవంత్ రెడ్డి కోసమే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళటం. ఇప్పుడు ఏం అవసరం అండి, ఆయన ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి చెప్పండి. ఇప్పుడు పైగా అమరావతి వెళ్ళాడు అంటే అమరావతి పనులు పర్యవేక్షించడానికి వెళ్ళాడన్న అర్థం ఉండేది. లేదు పోలవరం చూడటానికి వెళ్ళాడు అంటే పోలవరం ఎలా జరుగుతుందో జాతీయ ప్రాజెక్టు కాబట్టి అందుకు వెళ్ళాడన్నా అనుకోవచ్చు. అసలు ఆయన హైదరాబాద్ రప్పించి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటండి ఈయనకి? ఓకే, రేవంత్ రెడ్డిని బీజేపీ గ్రాప్ చేసుకుంది అనుకుందాము. సో వాళ్ళు ఆశించిన ప్రయోజనం అయితే నెరవేరుతుందా? బీజేపీ ఆశించిన ప్రయోజనం అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సంస్థాగతంగా మైనస్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏం లేదంటారా? అట్లేం కాదు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఒక్క రేవంత్ రెడ్డి. కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రిని ముందుగానే ప్రకటిస్తే ఆ రిజల్ట్ వేరేగా ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి కేంద్రంగా రాజకీయాలు నడిచినాయి. నో డౌట్ రేవంత్ రెడ్డి ప్రజాకర్షణ కలిగిన వాగ్దాటి ఉన్న రాజకీయ నాయకుడు, అందులో డౌట్ లేదు. అలా అని మిగతా వాళ్ళు ఎవ్వరు ఏమీ చేయకోకుండా ఆయన ఒక్కడ ఒంటి చేతి మీద గెలిపించుకొచ్చాడు అనే మాట అవాస్తవం. ఏదైనా బీజేపీకి పూర్తి స్థానం లేకపోవటము, టీఆర్ఎస్ తన ప్రభావ కోల్పోవటము కాంగ్రెస్కి కాస్త కలిసి వచ్చింది. కరెక్ట్గా అదే టైంలో రేవంత్ రెడ్డి లాంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు ఉండటం వాళ్ళకి కలిసి వచ్చింది. కేసీఆర్ ని ఢీకొట్టే నేత ప్రథమంగా మనకి ఈయన కనిపిస్తారు. అదే ఈయన ముఖ్యమంత్రి అవటానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తుంటారు. అంతే. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.